ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ, మేమేంటో మా అమ్మ క్యారెక్టర్ ఏంటో మీ అత్తయ్య గారికి బాగా తెలుసు. నా గురించి మీ అత్త చెప్తే నమ్ముతావా, ఈవిడ గారు చెప్తే నమ్ముతావా పూజ? మా అత్తయ్య చెప్తేనే నమ్ముతానండి. దయచేసి మీరైతే వెళ్ళిపోకండి. పూజ, నేను చెప్తుంది విను. మాట్లాడ క్రాంతి. మీరిక్కడే ఉండండి. ఉంటా అమ్మా. మీ అత్తయ్య మొహం చూసి, నీ మంచితనం చూసి ఫంక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటాం. కాకపోతే ఫంక్షన్లో ఉండమని రిక్వెస్ట్ చేయాల్సింది నువ్వు కాదు, క్షమాపణలు చెప్పాల్సింది నువ్వు కాదు. ఈ క్రాంతియే మా అమ్మకి క్షమాపణ చెప్పాలి. అప్పుడే ఇక్కడుంటాం. తప్పు చేసింది ఎవరి కోసం చెప్తుంది క్షమాపణలు? ఎవరు తప్పు చేసింది? ఇక్కడ తప్పు చేసింది ఎవరో, తప్పుడు మనుషులెవరో పూజకి తెలియకపోవచ్చు, మా అందరికీ తెలుసు. క్రాంతి ఎవ్వరికి క్షమాపణ చెప్పదు. చెప్పాలి బావా. వాళ్ళు మా అత్తగారి తరపు బంధువులు, అంటే నా బంధువులు. మీరందరూ ఎంతో, వాళ్ళు కూడా అంతే. మనం పిలిస్తేనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ ఫంక్షన్ హ్యాపీగా జరగాలంటే ఎవ్వరూ బాధపడకూడదు. ఆవిడకి క్షమాపణ చెప్పు క్రాంతి. క్రాంతి, నువ్వు చెప్పదు. రే, నువ్వు ఆగరా. క్రాంతి, ఒకసారి ఇల్లరా. క్రాంతి, ఇప్పుడు నువ్వు క్షమాపణలు చెప్పకపోతే ఆ వంక పెట్టుకొని ఇప్పుడే మనల్ని అందరినీ ఈ ఇంట్లో నుంచి గెంటేయటానికి ప్లాన్ చేస్తారే. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే మనం ఎక్కడున్నా దర్జాగా బ్రతకగలం. కానీ ఈ ఇంట్లో పూజ మాత్రం ఒంటరి అయిపోతుంది. గతాన్ని మర్చిపోయి ఎవరు తనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మనం కూడా తోడు లేకపోతే దాన్ని దిక్కుమొక్కు లేనిదాన్ని చేస్తారు క్రాంతి. ఏంటా గుసగుసలు? నా కోడలు చెప్పినట్టు క్షమాపణలు చెప్తారా, లేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారా? మిమ్మల్ని అవమానించి మాట్లాడినందుకు నన్ను క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.